ఈ పర్టికులర్ స్టాక్ ఇక్కడ చూడండి మీరు కేపీఆర్ మిల్ అనే స్టాక్ వచ్చేసి 1 డేలో 117.40 పాయింట్స్ అయితే పెరిగిందండి. సో ఇందులో మీరు జస్ట్ ఒక 15 to 20 పాయింట్స్ క్యాచ్ చేసినా సరే తక్కువ అమౌంట్ తో మనము మంచి ప్రాఫిట్ అయితే సంపాదించుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ స్టాక్ మనకు 1 డేలో 78 పాయింట్స్ అయితే పెరిగింది. తర్వాత ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ స్టాక్ మనకు 47 పాయింట్స్ అయితే పెరిగింది 1 డేలో, అంటే 7% పెరిగింది అనమాట. సొనాటా సాఫ్ట్వేర్ ఇది 1 డేలో మనకు 27 పాయింట్స్ పడిందండి. సో మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ పెరిగినా సరే లేకపోతే మార్కెట్ పడిపోయినా సరే, అంటే స్టాక్స్ పెరిగినా సరే లేకపోతే స్టాక్స్ పడినా సరే ట్రేడింగ్ చేసి మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది ఒక స్టాక్ అన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసి 159 పాయింట్స్ అయితే పడింది అనమాట. ఇందులో మీరు ఒక 20 పాయింట్స్ క్యాచ్ చేసినా సరే మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. సో మీరు కూడా ఇలాంటి స్టాక్స్, మంచి ట్రెండింగ్ ఉన్న స్టాక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుందండి. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి స్టాక్స్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, అది కూడా మీకు లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక గూగుల్ కి వెళ్ళేసి ఇక్కడ మీరు స్టాక్ ఎడ్జ్ అని చెప్పేసి టైప్ చేయండి, స్టాక్ ఎడ్జ్. సో ఫస్ట్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోండి, స్టాక్ ఎడ్జ్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ట్రెండింగ్ స్టాక్స్ చూడండి, ట్రెండింగ్ స్టాక్స్ ఉంది కదా, ఈ ట్రెండింగ్ స్టాక్స్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఫ్రైడే 9th మే. సో 9th మే రోజున ఏదైతే మనకు బాగా ట్రెండ్ అయ్యే స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ మీకు ఇక్కడ లిస్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఈ లిస్ట్ మనకు ఎవ్రీ 5 minutes ఎవ్రీ 1 minute అప్డేట్ అవుతా ఉంటుంది అనమాట. సో కొత్త కొత్త స్టాక్స్ అని వస్తూ ఉంటాయి ఇందులో. సో ఇవి టాప్ గెయినర్స్ లిస్ట్ అనమాట. ఓకే, అలాగే పక్కన చూడండి టాప్ లూజర్స్ లిస్ట్ ఇది. దాని తర్వాత మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఫిల్టర్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని, సో మీకు నిఫ్టీ 50 స్టాక్స్ కావాలా లేకపోతే నిఫ్టీ 200 స్టాక్స్ కావాలా, నిఫ్టీ 500 స్టాక్స్ కావాలా, మీరు ఫిల్టర్ అయితే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో వన్స్ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెండింగ్ స్టాక్స్ నుంచి కొన్ని స్టాక్స్ మీరు పికప్ చేసుకోండి. పికప్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు మంచి ప్రైస్ యాక్షన్ ఫామ్ అవుతుందో ఆ పర్టికులర్ స్టాక్ లో మనం ట్రేడ్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో మీరు ఈ పర్టికులర్ స్టాక్ ని అబ్జర్వ్ చేయండి. ఇది నేను ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసి ఇక్కడ ట్రెండింగ్ స్టాక్స్ నుంచి నేను పికప్ చేశాను అనమాట. ఇక్కడ ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మార్నింగ్ 9:15 క్యాండిల్ అనమాట. దాని తర్వాత మార్కెట్ మనకు అంత మూమెంట్ అయితే ఇవ్వలేదు. దాని తర్వాత చూడండి, దాని తర్వాత మనకు ఇక్కడ చూడండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా. సో ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట ఒక లైన్ అయితే వేసుకుంటాను. సో ప్రీవియస్ హైని ఇక్కడ కట్ చేసింది కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. లాంగ్ పొజిషన్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నేను ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటాను, అంటే బై చేస్తాను అనమాట. సో ఇంతవరకు స్టాప్ లాస్ పెట్టుకుంటాను. టార్గెట్ వచ్చేసి 1:2 తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను. సో మనకి కొన్ని సార్లు 1:2 కంటే ఎక్కువ రావచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మనము 1:2 తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఉంటుంది మీకు చూపిస్తున్నాను, లైవ్ లో చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా మూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి. మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి నేను ఇక్కడ ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను అనమాట. నేను ఎంట్రీ ఇచ్చింది మార్నింగ్ 10 o'clock ఎంట్రీ ఇచ్చాను. సో ఇప్పుడు 11:10 11:15 అయితే అవుతుంది. ఇంకా మన టార్గెట్ అయితే రాలేదు. ఓకే, ఓకే చూడండి స్లోగా మళ్ళీ మార్కెట్ అనేది పైకి రైజ్ అవుతుంది. ఎస్, ఇక్కడ సో ఆల్మోస్ట్ 12 o'clock కి మన టార్గెట్ అయితే వచ్చేసిందండి. ఏదైతే మనం 1:2 తీసుకున్నామో ఆ 1:2 ప్రకారంగా టార్గెట్ అయితే వచ్చేసింది. అంటే ఒకవేళ మీరు ఇక్కడ స్టాప్ లాస్ కనుక ఒక 5,000 రూపీస్ స్టాప్ లాస్ పెట్టి ఉంటే మీకు 10,000 రూపీస్ ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. ఇది ఒకటి, ఇది బయింగ్ సెటప్ అనమాట. అలాగే మీరు ఇక్కడ చూడండి ఈ క్యాండిల్స్టిక్ పార్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ 5 minute క్యాండిల్ ఓపెన్ అయ్యింది ఇక్కడ. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఇది నేను మీకు సెల్లింగ్ సైడ్ అయితే చూపిస్తున్నాను, సెల్లింగ్ సైడ్ అనమాట. ఓకే, మార్కెట్ స్లోగా మనకి కిందకైతే రైజ్ అవుతుంది. ఓకే, కిందకి పడుతుంది. ఎప్పుడైతే మనకు మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం రిజెక్షన్ ఇస్తుందో అప్పుడు నేను ప్లాన్ చేస్తాను అనమాట. సో ఇంకా ఒక మంచి సెటప్ అయితే నాకు దొరకలేదు, వెయిట్ చేద్దాం. సో ఇక్కడ షార్ట్ పొజిషన్ ఈ క్యాండిల్ దగ్గర, లేకపోతే మీరు ఇక్కడ తీసుకోండి. ఓకే, స్టాప్ లాస్ ఇంతవరకు పెట్టుకుందాం. టార్గెట్ 1:2 యాజ్ యూజువల్ గా 1:2 అంటే ఇంతవరకు వస్తుంది. సో జస్ట్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మన టార్గెట్ వస్తుంది లేదా అని చెప్పేసి. సో ఇది మనం సెల్లింగ్ సైడ్ తీసుకున్నాం. ఓకేనా, సెల్లింగ్ సైడ్ తీసుకున్నాం కాబట్టి మార్కెట్ కిందకి రావాలి. సో మీకు నేను ఇక్కడ ప్రైస్ మాత్రం చూపించడం లేదు, ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారంగా మనం ప్రైస్ అయితే చెప్పకూడదు. ఆల్మోస్ట్ ఇక్కడ మన టార్గెట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే చూడండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టార్గెట్ హిట్ అయిపోయింది. 12:20కి టార్గెట్ వచ్చేసింది అనమాట. మనం ఎంట్రీ ఇచ్చింది ఈ పర్టికులర్ క్యాండిల్ దగ్గర, అంటే 11:10కి. విత్ ఇన్ 1 hour లో మన టార్గెట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు మంచి స్టాక్స్ అనేది ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి, ఓకేనా, స్టాక్ ఏజెంట్ వెబ్సైట్ నుంచి ట్రెండింగ్ స్టాక్స్ ఇక్కడ నుంచి మీరు పికప్ చేసుకోవచ్చు.
సో ఈ పర్టికులర్ వెబ్సైట్ లో మీరు గైనర్ స్టాక్స్ తీసుకుంటే ఫస్ట్ బై చేస్తారు, తర్వాత సెల్ చేస్తారు. లేదు అంటే లూజర్ స్టాక్స్ మీరు పికప్ చేస్తే కనుక ఫస్ట్ మీరు సెల్ చేస్తారు, తర్వాత బై చేస్తారు అనమాట. ఎనీహౌ మనకు ఇంట్రాడేలో ఈ రెండు కూడా వర్కౌట్ అవుతాయి. రెండింటి నుంచి మనం ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి.